హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మన వీడియోలో ఈజీ స్నాక్ ఐటెం అయితే స్వీట్ కార్న్తో చేశానండి. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేప్పటికి ఏదో ఒక స్నాక్స్ అయితే తయారు చేస్తూ ఉంటాం కదా. దీన్నైతే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మంచి హెల్దీ రెసిపీ కూడా అనమాట. స్వీట్ కార్న్స్తో ఎప్పుడు మనం ఉడికించి ఇచ్చేస్తూ ఉంటాం. పిల్లలు సరిగా తినరు కదా, ఇలా చేసి పెట్టండి, ఈజీగా తినేస్తారు. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు స్వీట్ కార్న్స్ అయితే వేసుకుంటున్నాను. సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయని, కాస్త కొత్తిమీరని, 1 టీ స్పూన్ వరకు సాల్ట్, ఇంకా కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. కార్న్ఫ్లోర్ ప్లేస్లో మీరు మైదా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు వరకు శనగపిండి వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ వరకు కారం వేస్తున్నాను. కారం ప్లేస్లో మీరు గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్, ఇంకా ఒక 2 కోడిగుడ్లను అయితే వేసుకుంటున్నాను నేను ఇందులో. ఎగ్స్ ఇష్టం లేని వాళ్ళు 1 కప్పు పెరుగు వేసుకొని కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని బజ్జీల పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. ఇలా అన్నమాట. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకొని తర్వాత గుంత పొంగనాలు వేసుకునే ప్యాన్ అయితే స్టవ్ పైన పెట్టుకుని కాస్త ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన వెంటనే మనం ప్రిపేర్ చేసుకున్న పిండితో చిన్న చిన్న పొంగడాలను అయితే వేసుకుంటున్నాను. పిల్లలు తినని వెజిటేబుల్స్ ఏమన్నా ఉంటే ఇలా ప్రయోగాలు చేస్తూ ఉంటానన్నమాట నేను అప్పుడప్పుడు. ఇందులో మీరు క్యారెట్ కానీ ఇంకేదన్నా క్యాబేజ్ కానీ ఇలాంటివి కూడా వేసుకోవచ్చండి. ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికించుకోండి. రెండో వైపు కూడా చెమ్మ లేకుండా ఉడికించుకోవాలన్నమాట. ఇంకొక వైపుకి టర్న్ చేసుకుంటున్నాను. ఫస్ట్ వైపే మనకు ఎక్కువ టైం పడుతుందండి. రెండో వైపుకి టర్న్ చేశాక ఒక 2 నిమిషాలకే మనకు ఇవి ఉడికిపోతాయి అన్నమాట. దీన్ని పిల్లలకైతే కెచప్తో కానీ, ఒకవేళ పెద్దలకైతే కాస్త కారంతో కానీ సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయి. ఈ హెల్తీ స్నాక్ ఐటెం మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కొత్తగా చూసేవారు మన ఛానల్ని మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.